హాయ్! వెల్కమ్ టు సీఎస్ సింప్లిఫైడ్. లాస్ట్ పార్ట్ 1లో మనం ఊమ్స్ వరల్డ్ ప్రాబ్లమ్ చూసాం కదా! సో, అదే ప్రాబ్లమ్‌కి ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. సో, ఫస్ట్ మీకు ఈ ఎన్విరాన్మెంట్ అదంతా నేను లాస్ట్ పార్ట్ 1లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరైనా మిస్ అయితే అదొకసారి చూడండి. సో, ఇప్పుడు ఏజెంట్ గోల్డ్‌ని గ్రాబ్ చేయాలి. సో, ఫస్ట్ ఏజెంట్ ఏం మూవ్ చేస్తాడు? ఫస్ట్ మూవ్ తనేం చేయొచ్చు? ఎయిదర్ హీ కెన్ మూవ్ టు ద బ్రీజ్ ఆర్ హీ కెన్ మూవ్ టు ద స్టెంచ్. అంటే బ్రీజ్‌లోకైనా వెళ్తాడు, స్టెంచ్‌లోకైనా వెళ్తాడు. సో, బ్రీజ్‌లోకెళ్ళినప్పుడు తనేమి పర్సెప్ట్ చేస్తాడు? మనం బ్రీజ్ పక్కనే పిట్ ఉంటది కాబట్టి అదొక పర్సెప్షన్. అదే స్టెంచ్‌కి వెళ్ళాడనుకోండి, స్టెంచ్‌కి వెళ్తే తనేం చేస్తాడు? స్టెంచ్ పక్కనే ఓంపస్ ఉంటది గదా! సో, ఓంపస్ తినని మింగేస్తది. అంటే ఓంపస్ కిల్స్ ద ఏజెంట్. అందుకని తను స్టెంచ్ వైపు ఎళ్ళకుండా బ్రీజ్ వైపు ఎళ్ళొచ్చు. ఇది ఒక ఆప్షన్. ఇదే ఇలాగే సాల్వ్ చేయాలనేం లేదు. బేస్డ్ ఆన్ ద ఏజెంట్ ఎలా అయినా తను ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయొచ్చు. అంటే ఫైనల్‌గా గోల్డ్‌ని గ్రాబ్ చేయొచ్చు. సో, ఫస్ట్ ఇక్కడికెళ్తాడు. బ్రీజ్ దగ్గరికెళ్తాడు. సో, బ్రీజ్ అడ్జసెంట్ సైడ్ పెట్టుంటది కాబట్టి, ఈ సైడ్ కాకుండా ఈ సైడ్ నుంచి తనొచ్చాడు కదా! సో, తను షూర్‌గా ఏం చెప్పగలడు? ఇది పిట్ అని చెప్పగలడు. సో, అందుకని ఇక్కడికి వెళ్ళడు తను. సో, బ్రీజ్ నుంచి తనకున్న ఇంకొక ఆప్షన్ ఏంటి? ఇది. పై సెల్. సో, ఈ సెల్ దగ్గరున్నాడు. ప్రెజెంట్ ఏజెంట్ ఇక్కడున్నాడు. సో, ఇక్కడి నుంచి తను ఎటు మూవ్ అవ్వచ్చు? ఎయిదర్ దిస్ సైడ్, ఎయిదర్ దిస్ సైడ్, ఎయిదర్ దిస్ సైడ్. 3 డైరెక్షన్స్‌లో. మళ్ళీ తను ఇటు గాని వెళ్తే తను ఏం అబ్జర్వ్ చేస్తాడు? సో, బ్రీజ్. సో, బ్రీజ్ పక్కన ఎక్కడో ఒక అడ్జసెంట్‌లో పెట్టుంటది కాబట్టి, అదొక ఆప్షన్ పెట్టుకొని మళ్ళీ ఇటు కూడా చెక్ చేస్తాడు. ఇటేముంటది? స్టెంచ్. సో, స్టెంచ్‌కి అసలు వెళ్ళడు. ఎందుకంటే స్టెంచ్ అడ్జసెంట్ సైడ్‌లో వాంపస్ ఉంటది. ఓంపస్ తనని తినేస్తది కాబట్టి. సో, తనకున్న ఆప్షన్ ఇది. సో, ఈ సెల్‌కెళ్తాడు. ఈ సెల్‌కెళ్ళినప్పుడు తను గ్లిటర్ అవుతూ ఉన్న ఒక ఎన్విరాన్మెంట్‌ని పర్సెప్ట్ చేస్తాడు. అంటే అది గోల్డ్. సో, ఏజెంట్ గ్రాబ్ ద గోల్డ్ అండ్ హీ కెన్ కమ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో, దిస్ ఈస్ ద ఓంపస్ వరల్డ్ ప్రాబ్లమ్ సొల్యూషన్. సో, ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ అంతా మీకు థియరీ ఉంది. నేను మీకు థియరీ మొత్తం ఇలా చూపిస్తాను. ఎవరైనా కావాలంటే ఆపి స్క్రీన్ షాట్స్ తీసుకోండి. యూ కెన్ రైట్ ఆర్ యూ కెన్ రైట్ ద నోట్స్. ఇది ఓంపస్ వరల్డ్ ప్రాబ్లమ్ అసలేంటి? ఏఐలో దాని ఇంపార్టెన్స్ ఏంటి? అది ఇదంతా థియరీ. నెక్స్ట్ ఇది ఓంపస్ వరల్డ్ అసలు ఎన్విరాన్మెంట్ ఏంటి? అంటే ఎన్ని గ్రిడ్స్ ఉంటాయి? ఎన్విరాన్మెంట్‌లో ఏమేముంటాయి? ఇదంతా గూడా ఎన్విరాన్మెంట్ తాలూకా డీటెయిల్స్. నెక్స్ట్ ఇదంతా పర్సెప్షన్. పర్సెప్షన్ అంటే తను ఏం గ్రహిస్తున్నాడు? ఏజెంట్ ఎన్విరాన్మెంట్ నుంచి ఏం గ్రహిస్తున్నాడనేది ఈ స్టెప్స్. ఓకే. నెక్స్ట్ ఇది మీకు చెప్పిన ఫిగర్ ఆల్రెడీ. నెక్స్ట్ ఇది ఏజెంట్ గోల్స్. సో, ఏజెంట్ ఏమేం చేయొచ్చు? లొకేట్ అండ్ గ్రాబ్ ద గోల్డ్, అవాయిడ్ ద పిట్స్ అండ్ వోమ్స్, ఎగ్జిట్ ద కేవ్ సేఫ్‌లీ. ఇవన్నీ ఏజెంట్ తాలూకా గోల్స్. ఇవి నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్‌ని ఏజెంట్ ఎలా సాల్వ్ చేయాలి ఆర్ ఎలా సాల్వ్ చేశాడు? ఇదంతా ఆ స్టెప్స్. ఎవరికైనా కావాలంటే మీరు ఆపి నోట్స్ రాసుకోండి ఆర్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. సో, ఎలా ఒక్కొక్క స్టెప్ చేయొచ్చు. ఫస్ట్ కరెంట్ సెల్ నుంచి ఏం పర్సెప్ట్ చేశాడు? తర్వాత తను పర్సెప్ట్ చేసిన దాని నుంచి తన నాలెడ్జ్ బేస్‌ని ఎలా అప్డేట్ చేసుకున్నాడు? అంటే ఇక్కడికెళ్ళాడనుకుందాం బ్రీజ్. సో, బ్రీజ్ కాబట్టి తన నాలెడ్జ్ బేస్‌ని ఎలా అప్‌లోడ్ చేయొచ్చు? ఆ పక్కన పిట్ ఉంటది. సో, అట్లాగా తన నాలెడ్జ్ బేస్‌ని అప్డేట్ చేసుకుంటాడు. తర్వాత లాజికల్‌ని ఎలా అప్లై చేశాడు? తను గోల్డ్‌ని గ్రాబ్ చేయడానికి బ్రీజ్ లేదు. సో, నైబరింగ్ సెల్స్‌లో పిట్ లేదు. సో, ఇలా ప్రతిదానికి లాజిక్ తను అప్లై చేస్తాడు. స్టెంచ్ రావట్లా. అంటే ఓంపస్ ఆ పక్కన లేదు. ఇలా లాజిక్‌ని అంతటిని అప్లై చేస్తాడు. ఫైనల్‌గా సొల్యూషన్. ఓకే. ఇది సొల్యూషన్ అండ్ సమ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్కడెక్కడ ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం వస్తాయి. అప్లికేషన్స్ అంటే ఇలాంటి లాజికల్ ప్రాబ్లమ్స్ అప్లికేషన్స్. ఇది ఓవరాల్ నోట్స్. ఓకే. థాంక్ యూ అండ్ ప్లీజ్ ఫాలో ద సీఎస్ సింప్లిఫైడ్.